వయసుతో పాటు మోకిళ్లు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకీలు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? ఇప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత మసిల్స్ అవన్నీ వీక్ అవుతుంటాయి, మూమెంట్ రాదు. సర్జరీ తర్వాత కాల్ ఫోల్డింగ్ చేయాలా, స్ట్రైట్నింగ్ చేయాలా, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేది ఇంపార్టెంట్. నార్మల్గా మేము అక్కడ స్టార్ హాస్పిటల్ అయితే వీ సెండ్ ఎ ఫిజియోథెరపిస్ట్ హోమ్, వాళ్ళకి నేర్పించేకి, చేపించేకి, నడక ఇంప్రూవ్ చేసేకి ఫర్ 20 days. కొన్ని హాస్పిటల్స్లో 4 to 6 weeks, 2 months కానీ చెప్తారు. కానీ మాకైతే లాస్ట్ 10 years నుంచి 20 days థెరపీ చేసిన తర్వాత వాళ్ళు సొంతంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు పేషెంట్స్, అండ్ దే కెన్ రికవర్ నార్మల్. మనకు రిజల్ట్ రావాలంటే మనం సొంతంగా కొంచెం అట్లీస్ట్ ఒక 10-15 minutes ఎఫర్ట్ వన్స్ ఆర్ ట్వైస్ డే చేయాలా. రోజు వాకింగ్ ఒక 5 to 10 minutes 3 to 4 times చేస్తే స్లోగా నెక్స్ట్ 1 monthలో బాగానే రికవర్ అయిపోతాము. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉండాలి? సో సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్లీ ఫిజియోథెరపీ ఈజ్ అడ్వైస్. ఫిజియోథెరపీస్ ఇంటికి పోయి వాళ్ళకి థెరపీ చేపిస్తారు. ఫస్ట్ 10 days ఐదర్ విత్ వాకర్తో నడుస్తారు, అంటే ఫ్రేమ్తో నడుస్తారు. అండ్ 10 days తర్వాత స్టిక్ కొన్ని రోజులు వాడవచ్చు, లేకపోతే కొంతమంది స్ట్రాంగ్ ఉంటే వాకర్ లేకుండా కానీ మామూలుగా నడవగలుగుతారు 10 days తర్వాత. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇంటికి పంపిస్తాం ఎవరైనా థెరపిస్ట్ నేర్పించేకి. సో ఒక 20 minutes to half an hour థెరపీ డైలీ వన్స్ డే చేస్తారు. ఇంకొకసారి ఫిజియోథెరపీ పేషెంట్స్ వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. దిస్ ఇస్ ఫర్ 20 days. 20 days తర్వాత వీ అడ్వైస్ ద పేషెంట్స్ టు డూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సొంతంగా. సో ఫస్ట్ లెట్ us say వాట్ ఆర్ దర్ యాక్టివిటీస్ దే డూ ఆఫ్టర్ లెట్ us say 20 days థెరపీ అయిపోయిన తర్వాత. రోజు మార్నింగ్ 10 to 15 minutes thrice a day వాకింగ్ చేయాలా. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మేము నేర్పించిన ఎక్సర్సైజ్ ఒక 15 minutes వరకు మార్నింగ్ ఈవినింగ్ సొంతంగా చేసుకోవాలా. 2 months తర్వాత దెన్ వి స్లోలీ ఇంక్రీజ్ వాకింగ్ ప్రాబ్లీ టు 20 minutes to half an hour వన్స్ డే. అండ్ ఫిజియోథెరపీ అప్పుడు తగ్గిస్తాము, ట్వైస్ డే బదులు వన్స్ డే చేసుకోమంటాము ఫర్ అనదర్ 2-3 months. నార్మలీ సర్జరీ అయిన 6 monthsకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసే అవసరం ఉండదు. వాకింగ్ రోజు హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు అండ్ డూ యువర్ రొటీన్ యాక్టివిటీస్. ఈ మధ్యలో ఫ్రమ్ అరౌండ్ 10 days నుంచి 1 month వరకు స్టెప్స్ ఎక్కి దిగేది కానీ నేర్పిస్తాం. ఆపరేషన్ కోతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత దాని కుట్లన్నీ వేసిన తర్వాత యూజువలీ దాని గురించి పేషెంట్కి స్పెసిఫిక్గా కేర్ తీసుకునేది ఏం పెద్ద స్పెషల్గా అవసరం పడదు. బట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే మనం బల్కీ సర్జరీ తర్వాత కొంచెం పెద్ద కాటన్ రోల్ వేసి బ్లీడ్ కాకుండా డ్రెస్సింగ్ వేస్తాము, విచ్ వీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ 48 hours. సో సెకండ్ డే ఇంటికి పోయే లోపల డ్రెస్సింగ్ చేంజ్ చేసి ఒక చిన్న వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వేస్తాం, విచ్ ఇస్ వెరీ వెరీ థిన్. సో అది ఉన్నంత వరకు లోపల ఇన్ఫెక్షన్ ఉండే రిస్క్ ఏమి ఉండదు, బికాస్ దట్ ఈస్ వాటర్ ప్రూఫ్ అండ్ లోపల నుంచి బయట నుంచి మెటీరియల్ ఏమి రాదు లోపలికి. సో డ్రెస్సింగ్ మనకు బ్లీడింగ్ కాకపోతే అట్లనే మెయింటైన్ చేసి సూచర్స్ అరౌండ్ 12 days వరకు తీసేస్తాము. సో ఆ ఫేజ్ బిట్వీన్ సర్జరీ టు 12 days కుట్లు తీసేంత వరకు ఆ గాయం బట్టి సైడ్స్లో అంతా ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలా. దాన్ని క్రయోథెరపీ అంటాం. దాంతో పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. ఏమైనా బ్లీడింగ్ అట్లా ఏమైనా అక్కరైతే అప్పుడు మనం డాక్టర్ని పంపించి మీరు హాస్పిటల్కి వచ్చి ఆర్ నర్స్కి వచ్చి ఇంట్లో మీకు డ్రెస్సింగ్ చేయవలసి వస్తుంది. బట్ 12th day తర్వాత కుట్లు తీసి గాయం అంతా బాగా మానిన తర్వాత డ్రెస్సింగ్ బయట ఓపెన్ పెట్టేస్తాము. దాన్ని ఇప్పుడు వీ లెట్ ఇట్ డ్రై ఆల్సో. డ్రెస్సింగ్ కుట్లు తీసిన 2 daysకి స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ లైట్ ఆయిల్ మసాజ్ అవన్నీ చేసుకుంటే స్కార్ హీలింగ్ ఆల్సో బెటర్ ఉంటుంది. లైట్ మసాజ్ ఆఫ్టర్ లెట్ us say 3 weeks ఆన్ ద స్కార్ చేస్తే స్కార్ కొంచెం పలసబడుతుంది అండ్ ఆల్సో విల్ బికమ్ మోర్ స్మూతర్ ఆల్సో. దట్ వీ కెన్ కంటిన్యూ ఫర్ అప్ టు 6 weeks ఆఫ్టర్ సర్జరీ. నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఏం చేయాలి? పెయిన్ మనం కంట్రోల్ చేయాలంటే దానికి మనం ఎట్లా మందులు ఇవ్వాలా, ఆపరేషన్ అప్పుడు మందులు ఎట్లా ఇవ్వాలా, ఆపరేషన్ ముందు సర్జరీ ముందే అడ్మిట్ అయినప్పుడు నైట్ కొన్ని మందులు ఇస్తాం. దిస్ ఆర్ కాల్డ్ ప్రీఎంప్టివ్ అనాల్జెసియా, అంటే సర్జరీ చేసే ముందే మందులు ఇచ్చేది. సో మనం పెయిన్ వచ్చే ముందే కొన్ని మందులు ఇస్తాము.
సర్జికల్ థియేటర్ అప్పుడు పెయిన్ ప్రోటోకాల్స్ ఎనాస్థెటిస్ట్ కొన్ని ఫాలో అవుతాడు. మేము డాక్టర్గా మోకాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము దట్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద పెయిన్. అవి అట్లీస్ట్ 24 hours వరకు పనిచేస్తాయి. సో ఇమీడియట్లీ సర్జరీ తర్వాత పెయిన్ తక్కువే ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మెథడ్స్. 24 hours తర్వాత అంతవరకు మందులు ఇచ్చే కొద్దీ ఆ పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ ప్రోటోకాల్స్తో పాటు పెయిన్ సెన్సిటైజ్ అయ్యి లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ది ప్రోటోకాల్స్ ఆఫ్ పెయిన్ కంటిన్యూ విత్ ఫిజియోథెరపీ చేసే కొద్దీ మెడిసిన్స్ ఆల్సో ఇస్తాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని పెయిన్ సెంట్రలీ యాక్టింగ్ తగ్గించేది. సో పెయిన్ మెకానిజం బట్టి 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఆల్ విచ్ ఆర్ ఫెయిర్లీ సేఫ్ కిడ్నీ మీద హార్ట్ మీద అవన్నీ వాడతాం. అండ్ దీంతో పాటుకు ఈ విత్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఐస్ థెరపీ అండ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్తో పెయిన్ బాగా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బై డూయింగ్ సర్జరీ మనం చేసేది ఆల్సో చిన్న ఇన్సిషన్తో చేస్తాము. సో డ్యామేజ్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. అండ్ విత్ రోబోటిక్ ఆల్సో లోపల కండరం ఆల్సో నీరు మనం డ్యామేజ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ట్రెడిషనల్ సర్జరీ. సో ఇవన్నీ మార్గాలతో ఫ్రమ్ పెయిన్ మేనేజ్మెంట్ టు సర్జికల్ టెక్నిక్ టు రోబోటిక్ ఇవన్నీ చేసే కొద్దీ పేషెంట్స్ రికవరీ ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ దే డోంట్ నీడ్ టు గెట్ స్కేర్డ్ సో మచ్ ముందు మాదిరి. మోకీలు మార్పిడి జరిగిన తర్వాత కాలు వాపు వస్తే ఏం చేయాలి? నార్మల్గా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఏ కాలు మనం ఆపరేట్ చేస్తామో ఒకటి చేస్తే ఒకటి, 2 చేస్తే 2 పాదాల దగ్గర వాపులు రావచ్చు. దిస్ ఈజ్ ఫెయిర్లీ కామన్ ఫర్ అప్ టు 3 to 6 months ఆఫ్టర్ సర్జరీ. సో దానికి ఏం చేయాలి మనము? కాళ్ళ వాపులు వచ్చేది ప్రాబ్లం లేదు కానీ కాళ్ళ వాపులతో పిక్కల్లో మనకు వాపు ఎక్కువ వచ్చి పెయిన్ ఎక్కువ ఉంటే దాన్ని మనం రిస్క్గా తీసుకొని డాక్టర్ని కలవాలి. కానీ ఓన్లీ స్వెల్లింగ్ వితౌట్ మచ్ పెయిన్ ఇన్ ద ఫుట్ ఆర్ ద కాఫ్ మసిల్స్ మనం దాని గురించి భయపడకూడదు. సర్జరీ తర్వాత ఉంటుంది బికాజ్ సర్జరీలో మనం మోకాలు ఓపెన్ చేసి ఆ టిష్యూస్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దట్ ఆబ్వియస్లీ కాజెస్ ఎడిమా డౌన్ ద లెగ్. సో ఎడిమా ఉన్నప్పుడు మనం కాలు ఎత్తులో పెట్టుకోవాలా, ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలా అండ్ స్లోగా ఓవర్ ద నెక్స్ట్ 6 to 8 weeks ఈ స్వెల్లింగ్ అరౌండ్ 90% తగ్గిపోతుంది. చాలా స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు కొంతమందికి స్టాకింగ్స్ అని బిలోనియా సాక్స్ ఒకటి ఆర్డర్ చేస్తాం, డెడ్ స్టాకింగ్స్ అని అవి ఆర్డర్ చేస్తాము. బట్ 99% పేషెంట్స్కి స్వెల్లింగ్ ఒక 2-3 monthsలో దానిపాటికే తగ్గిపోతుంది. మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? హై ఇంపాక్ట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి. సో హై ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్. స్పోర్ట్స్ ఆడవచ్చు కానీ లైట్ స్పోర్ట్స్ ఆడవచ్చు. టెన్నిస్ డబుల్స్ ఆడవచ్చు, బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడవచ్చు, గాల్ఫ్ ఆడవచ్చు. దీస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. హై ఇంపాక్ట్ యాక్టివిటీ ఫుట్బాల్, కాంటాక్ట్ స్పోర్ట్స్ అవన్నీ ఐ వుడ్ అడ్వైజ్ నాట్ టు డూ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్. మన నీ రీప్లేస్మెంట్ తర్వాత పాస్పెట్లు వేసుకొని కింద కూర్చునేది అవసరం పడితే చేయాలి. మోస్ట్ ఇంప్లాంట్స్లో నీ ఫోల్డింగ్ ఫుల్గా రాదు. బట్ కొన్ని రోబోటిక్ మెథడ్స్లో, కొన్ని రోబోటిక్ నాన్ రోబోటిక్ ఇంప్లాంట్స్లో ఆల్సో నీ ఫోల్డింగ్ బాగా వచ్చినప్పుడు పాస్పెట్లు వేసుకొని సిట్టింగ్ క్రాస్లకి చేసుకోవచ్చు అవసరం ఉంటే. మెట్లకి ఎదిగేది, వాక్ చేసేది రొటీన్గా చేసుకోవచ్చు. మెట్లకి ఎదిగేది మనకు అవసరం ఉంటే చేసుకోవచ్చు. డైలీ 2-3 flights ఆఫ్ స్టేర్స్ అవసరం ఉంటే ఎక్కొచ్చు. వాకింగ్ డైలీ పేషెంట్స్కి ఏం రికమెండ్ చేస్తామంటే వాళ్ళకి పని కాక, వాళ్ళ డైలీ రొటీన్ ఆఫ్ కుకింగ్, హౌస్ వర్క్, బయటికి పోయేది, ఆఫీస్ వర్క్ కాక రోజు ఒక 1/2 hour వాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. మోకాలు మార్పిడి సర్జరీ తర్వాత సాధ్యమైనంత త్వరగా లేచి నడవటానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది.